ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ 2 డిఎస్సికి ప్రత్యేకంగా ఎస్జిటి, ఎస్ఏ, సెట్ అండ్ గ్రూప్స్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్. నెంబర్ వన్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు అందుబాటులో ఉంచిన ట్రాకింగ్ ప్రయాణికుల సమాచార వ్యవస్థ యాప్ ఏది? ఆప్షన్ 1 గమ్యం, ఆప్షన్ 2 సురక్ష, ఆప్షన్ 3 విహార్, ఆప్షన్ 4 పై వాటిలో ఏది కాదు? ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గమ్యం. క్వశ్చన్ నెంబర్ 2. అంతరిక్షంలో నుంచి ఆకాశాన్ని గమనిస్తే ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ 1 నీలం, ఆప్షన్ 2 జేగురు, ఆప్షన్ 3 నలుపు, ఆప్షన్ 4 ఎరుపు. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నలుపు. క్వశ్చన్ నెంబర్ 3. గామా కిరణాలను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 క్యూరీ, ఆప్షన్ 2 రూథర్ఫర్డ్, ఆప్షన్ 3 రాంజన్, ఆప్షన్ 4 చాడ్విక్. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రూథర్ఫర్డ్. క్వశ్చన్ నెంబర్ 4. యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చ్ సంస్థ అయిన SCERN ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 జెనీవా, స్విట్జర్లాండ్, ఆప్షన్ 2 బెర్లిన్, జర్మనీ, ఆప్షన్ 3 పారిస్, ఫ్రాన్స్, ఆప్షన్ 4 వియన్నా, ఆస్ట్రియా. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జెనీవా, స్విట్జర్లాండ్. క్వశ్చన్ నెంబర్ 5. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు ఎచ్చట జరిగింది? ఆప్షన్ 1 ఫిబ్రవరి 20, 1956 ఢిల్లీ, ఆప్షన్ 2 మార్చ్ 1956 ఢిల్లీ, ఆప్షన్ 3 ఏప్రిల్ 1956 ఢిల్లీ, ఆప్షన్ 4 మే 1955 ఢిల్లీ. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 20, 1956 ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 6. గోల్కొండ పత్రికను ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ 2 కొమ్మటిరాజు లక్ష్మణరావు, ఆప్షన్ 3 సురవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ 4 రాజా నరసింహారెడ్డి. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సురవరం ప్రతాపరెడ్డి. క్వశ్చన్ నెంబర్ 7. రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన 1946లో ఆంధ్ర మహాసభ ఎచ్చట జరిగింది? ఆప్షన్ 1 భువనగిరి, ఆప్షన్ 2 జనగాం, ఆప్షన్ 3 ఖమ్మం, ఆప్షన్ 4 వరంగల్. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకొని చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఖమ్మం. క్వశ్చన్ నెంబర్ 8. ఉస్మానియా విశ్వవిద్యాలయంను ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ 1 1917, ఆప్షన్ 2 1918, ఆప్షన్ 3 1919, ఆప్షన్ 4 1920. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకొని చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1918. క్వశ్చన్ నెంబర్ 9. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రస్తుత చైర్మన్? ఆప్షన్ 1 డాక్టర్ కె ప్రభాకర్, ఆప్షన్ 2 వినయ్ చాంద్, ఆప్షన్ 3 డాక్టర్ వి నారాయణన్, ఆప్షన్ 4 ఎస్ సోమనాథన్. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 డాక్టర్ వి నారాయణన్. క్వశ్చన్ నెంబర్ 10. ఇటీవల గిరిజన భాషలను సంరక్షించే పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 త్రిపుర, ఆప్షన్ 2 మణిపూర్, ఆప్షన్ 3 సిక్కిం, ఆప్షన్ 4 అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 త్రిపుర. క్వశ్చన్ నెంబర్ 11. ఇటీవల భారత్ నౌకాదళంలోకి చేరిన INS తమాల్ యుద్ధ నౌకకు తొలి కెప్టెన్గా వివరించిన వారు ఎవరు? 1 శ్రీధర్ తాత, 2 శ్రీకాకుళపు శ్రీనివాస్, 3 చుక్కా చంద్రమోహన్, 4 పై వారిలో ఎవరు కాదు? ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రీధర్ తాత. క్వశ్చన్ నెంబర్ 12. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ పేరుతో దేశానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? ఆప్షన్ 1 సుదర్శన చక్ర, ఆప్షన్ 2 శక్తి స్వాలంబన్, ఆప్షన్ 3 పాంచజన్యం, ఆప్షన్ 4 పై వాటిలో ఏది కాదు? ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సుదర్శన చక్ర. క్వశ్చన్ నెంబర్ 13. క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 ప్రొఫెసర్ సీమా ఉన్నికృష్ణన్, ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఆనందరావు, ఆప్షన్ 3 ప్రొఫెసర్ కమలాకర్ నందు, ఆప్షన్ 4 ప్రొఫెసర్ రమారవి. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రొఫెసర్ సీమా ఉన్నికృష్ణన్. క్వశ్చన్ నెంబర్ 14 ఇటీవల కాలంలో కనుగొన్న హరప్పా స్థలం ఇది. ఆప్షన్ 1 మొహెంజదారో, ఆప్షన్ 2 చెన్నూదారో, ఆప్షన్ 3 ధూలవీర, ఆప్షన్ 4 అలంగీర్పూర్. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ధూలవీర. క్వశ్చన్ నెంబర్ 15 ఇటీవల భారతదేశ 44వ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినవి ఏవి? ఆప్షన్ 1 చాళుక్యుల దేవాలయాలు, ఆప్షన్ 2 మరాఠా కోటలు, ఆప్షన్ 3 ఒడిశా సముద్ర తీరం, ఆప్షన్ 4 నీలగిరులు. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మరాఠా కోటలు. క్వశ్చన్ నెంబర్ 16 ప్రపంచంలో అత్యంత ఎక్కువ గ్రాఫైట్ నిక్షేపాలు ఉన్న దేశం ఏది? ఆప్షన్ 1 తుర్కీ, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 మొజాంబిక్, ఆప్షన్ 4 రష్యా. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తుర్కీ. క్వశ్చన్ నెంబర్ 17 ఇటీవల తెలంగాణ నుంచి 18వ GI వస్తువుగా గుర్తింపు పొందినది ఏది? ఆప్షన్ 1 చేర్యాల పెయింటింగ్స్, ఆప్షన్ 2 వరంగల్ టమాటో చిల్లీ, ఆప్షన్ 3 కరీంనగర్ పిలిగ్రీ, ఆప్షన్ 4 పోచంపల్లి నేత చీరలు. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వరంగల్ టమాటో చిల్లీ. క్వశ్చన్ నెంబర్ 18 2025 సంవత్సరానికి గాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఆప్షన్ 1 అరుణబా ఘోష్, ఆప్షన్ 2 మరియాంజలా అంగ్రియా, ఆప్షన్ 3 ఎస్తర్ డుప్లో, ఆప్షన్ 4 సౌమ్య కాంతి ఘోష్. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పండి. ఆప్షన్ 2 ఆన్సర్ మరియాంజలా అంగ్రియా. క్వశ్చన్ నెంబర్ 19 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఇటీవల గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 మిజోరం, ఆప్షన్ 4 మేఘాలయ. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పండి. మిజోరం 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 20 మార్పోల్ దేనికోసం జరిగిన ఒప్పందం? ఆప్షన్ 1 సముద్ర కాలుష్యం, ఆప్షన్ 2 న్యూక్లియర్ ఆయుధాల నివారణ, ఆప్షన్ 3 అంతర్జాతీయ పోలీస్ సహకారం, ఆప్షన్ 4 ఏది కాదు. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సముద్ర కాలుష్యం. ఈ జీకే కరెంట్ అఫైర్స్ 20కి 20 సమాధానాలు కంప్లీటెడ్ అయిపోయినాయి. అందరికీ ఈ జీకే కరెంట్ అఫైర్స్ మీ టీఎల్జీ స్టడీ సర్కిల్లో లైక్ చేయండి. ఫస్ట్ అందరికీ మీ స్నేహితులకు, మీ ఫ్రెండ్స్కు, అన్ని గ్రూపులకు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నెక్స్ట్ సెట్ నెంబర్ 3లో మనం 2025 నోబెల్ విజేతల గురించి కలుసుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్.